ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. ఈరోజు మరో విశేషం మాఘబహుళ ఏకాదశి, దీన్నే విజయ ఏకాదశి అంటాం. ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన, స్మరణ, పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలని కలిగిస్తాయి, గ్రహపీడను తొలగిస్తాయి. మరి 12 రాశుల వారు శ్రీ మహావిష్ణువుని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలో పరిశీలిద్దాం. స్థిరాస్తి కొనుగోళ్లు అనుకూలించాలంటే ఎటువంటి సులభ ప్రక్రియలు పాటించాలో అదృష్టం ఐశ్వర్యం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. అలాగే ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘబహుళ ఏకాదశి, దీన్నే విజయ ఏకాదశి అంటాం. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల విషయాలు చేకూరుతాయి. ఈరోజు వారం సోమవారం లేదా బుధవారం, బుధవారంతో కూడినటువంటి విజయ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, విష్ణు సహస్రనామ పారాయణ, తులసి దళాలతో శ్రీకృష్ణ పరమాత్మని పూజించడం ఇత్యాది పుణ్య కార్యక్రమాలు అన్నీ కూడా శుభ ఫలితాలని కలిగిస్తాయి, బుధ ప్రీతికి దోహదపడతాయి, తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి స్వల్ప దోషం, స్వల్ప శాంతి తప్పనిసరి. పూర్వాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి మీ నక్షత్ర స్థితి, ఉచ్చ స్థితి. బృహస్పతి యొక్క వీక్షణ ఉంది, అలాగే కుజుడు యొక్క యుతి ఉంది. ఇది ఆలోచన దోషాలను ప్రబలం చేస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, లలితా సహస్రనామ పారాయణ ఉపకరిస్తాయి. ఈరోజు మాఘబహుళ ఏకాదశి, దీన్నే విజయ ఏకాదశి అంటాం. లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్మరణ, ఆరాధన, పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు గ్రహపీడను తొలగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా. ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార సంబంధిత లావాదేవీల విషయంలో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే గృహ సంబంధిత కార్యక్రమాల్లో స్థిరత్వం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వరకు పెరుగుతాయి. అయినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో నెగ్గుకురగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కార్యక్రమాన్ని వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారంతో కూడినటువంటి ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో, సన్నజాజులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. అయోమయ పరిస్థితులు కనుమరుగవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు విదేశీ పరంగా కూడా రాణిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి ప్రక్రియలు ఆర్థిక మెరుగుదలకు దోహదపడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారంతో కూడినటువంటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతమవుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని పొందగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల వార్తలు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. శ్రమ ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆకస్మిక శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించేటువంటి ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి అనుకూల ప్రతికూల పరిస్థితులుంటాయి. వ్యాపార రంగం వారికి యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యార్థులకి శ్రమతో కూడినటువంటి విజయ సాధన కొనసాగుతుంది. మహిళలకు ప్రోత్సాహం గృహపరంగా లభిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారంతో కూడినటువంటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా చేకూరుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కలిసి వస్తుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలని పారిశ్రామిక రంగం వారు అమలు చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మహిళలు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యతని పొందగలుగుతారు. పునః ప్రయత్నాల ద్వారా క్రీడా రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. బాధ్యతను సక్రమంగా వైద్య వృత్తి వారు నిర్వహించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. బుధవారంతో కూడినటువంటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితుల్ని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిరు సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ పరిష్కరింపబడతాయి. ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక రంగం వారికి మెరుగవుతుంది. వ్యాపార రంగం వారికి అనుకూల వార్తలు వ్యాపార పరంగా లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో మహిళలు జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు కార్మిక రంగం వారికి పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు దూరం చేసుకోగలుగుతారు. నూతన ప్రణాళికలు సినీ రంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి వేగవంతమవుతుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక అనుకూల పరిస్థితుల్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. రుణ ఒత్తిడిని దూరం చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్థిరాస్తి విషయాల్లో కూడా అనుకూల పరిస్థితుల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి విజయాలు ఏర్పడతాయి. నూతన ఆలోచన విధానంతో కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది.
విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ కృష్ణ పరమాత్మని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే ఆర్థిక అనిశ్చితి తొలగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని పొందగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాటుని సవరించుకునేటువంటి అవకాశాలు, సంఘటనలు ఊరట కలిగిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు లాభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాల్ని పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం మహిళలకు కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. బుధవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేతికి అందుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్ని ప్రారంభించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రయాణాలు తద్వారా ప్రయోజనాలు కూడా ఏర్పడతాయి. మానసిక ధైర్యం తగ్గుతుంది. భీతి పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాల్లో సంకోచాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారు గౌరవ మర్యాదల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులు రాణించగలుగుతారు. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారంతో కూడినటువంటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యయం నియంత్రించబడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఏలినాటి శని దోషాలు కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు యోగిస్తాయి. అయినప్పటికీ ఆందోళన ఉంటుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో జాప్యాల్ని, విఘ్నాల్ని చూస్తారు. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను అధిగమించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. విద్యార్థులకి గట్టి కృషి, క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. అయోమయ పరిస్థితుల నుంచి క్రీడారంగం వారు క్రమక్రమంగా బయటికి రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపార సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు తగ్గుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు ఆకస్మికంగా రాణిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. నూతన కార్యక్రమాలని వెంటనే ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక లాభాలను తెచ్చిపెడతాయి. వ్యాపార రంగం వారు వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి అనువైనటువంటి మార్గాలు విద్యాపరంగా లభిస్తాయి. మహిళలకు క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు, ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. గృహ విషయాలు అనుకూలం. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మహిళలకు ప్రయత్నపూర్వకంగా ఆశించినటువంటి విజయాలు గృహపరంగా సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఉద్యోగస్తులకి నూతన కార్యక్రమాల్లో వేగవంతమైన అనుకూలతని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారంతో కూడినటువంటి ఏకాదశి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. ఆర్థిక పురోగవృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా కొనసాగుతాయి. అభివృద్ధి గోచరిస్తుంది. అలంకరణకి ప్రాధాన్యతని ఇస్తారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక రంగం వారికి వెలుగును ప్రసాదిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూల అవకాశాలు లభిస్తాయి. సినీ రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారంతో కూడిన ఏకాదశి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. నూతన స్నేహాలు ఈరోజు మీకు లబ్ధిని కలిగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో వేగవంతమైనటువంటి అనుకూల పరిస్థితులను పొందాలి అంటే ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఎర్రటి మందారాలు, అక్షింతలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు కనీసం 11 వారాలు చేయడం ద్వారా స్థిరాస్తి విషయాల్లో అనుకూలత వేగవంతమవుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. బుధవారం విష్ణువు ఆరాధనకి సర్వోత్తమమైనది. బుధుడు విష్ణు ప్రియుడు. బుధవారం నాడు విష్ణువు యొక్క అవతార మూర్తుల్ని ఆరాధించడం వల్ల కార్యసిద్ధి చేకూరుతుంది. విష్ణువు అవతార స్వరూపులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, నరసింహస్వామి, శ్రీకృష్ణుడు వంటి దేవతా స్వరూపాలని ఆరాధించడం వల్ల జీవితంలో పురోగవృద్ధి గోచరిస్తుంది. అనుకున్నవి సాధించగలుగుతారు. సుగంధభరితమైనటువంటి పుష్పాలతో, కర్పూర చందనాలతో స్వామిని పూజించడం ద్వారా అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. గృహ ప్రశాంతత ఏర్పడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహం కట్టుకునేటప్పుడే ఆ రోడ్డు యొక్క ఎత్తు కంటే మరింత ఎత్తులో గృహ నిర్మాణం చేసుకోవాలి. సహజసిద్ధంగా కాలానుగుణంగా రోడ్లు ఎత్తు పెంచేటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో ఆ రోడ్డు యొక్క ప్రభావం మీ గృహంపై పడకుండా ఉండటానికి వీలుగా గృహాన్ని నిర్మాణం చేసుకోవాలి అనే సూత్ర ప్రాతిపదికను ప్రతి ఒక్కరూ గృహం కట్టుకునేటప్పుడు పాటించడం మంచిది. కాస్త ఎత్తుగానే గృహం కట్టుకుంటే తప్పేం లేదు కదా. మరి స్థలానికి తూర్పున రోడ్డు ఉంటే కట్టినటువంటి గృహం వాస్తు ప్రకారంగా చక్కగా ఉన్నప్పుడు ఉత్తరాన స్థలం ఉండకపోయినా ఏ విధమైన నష్టము కూడా వాటిల్లదు. తూర్పున ఉన్న ఇంటికి వెనుక మరొక ఇల్లు ఉంటే వారి నడక మీకు దక్షిణం అయితే మీకు
ఏ విధమైన నష్టము వాటిల్లదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. తూర్పున ఉన్న ఇంటికి వెనక ఉన్న ఇంటికి నడక ఆగ్నేయం అవుతుంది. వారికి వాస్తు లాభాలు అంటూ ఏమీ ఉండవు. తూర్పున రోడ్డు ఉన్న గృహస్థు పడమర కన్నా తూర్పున ఎక్కువ స్థలం వదిలి గృహ నిర్మాణం చేసుకోవటం ఉత్తమం. తూర్పున రోడ్డు ఉన్న గృహంలో తూర్పున వరండాకు గ్రిల్ పెట్టినా పెట్టకపోయినా పడమర వైపు వరండా నిర్మించాల్సిన అవసరం లేదు. తూర్పున రోడ్డు ఉన్న గృహానికి ఉత్తరాన వరండా కట్టుకోవటానికి ఏ విధమైన అభ్యంతరము కూడాను లేదు అంటోంది వాస్తుశాస్త్రం. తూర్పు దిశన కాలవ గాని గనక ఉన్నట్లయితే కొంతమేర స్థలాన్ని వదిలి గృహ నిర్మాణం చేసుకోవాలి. తూర్పు మొహం ఇంటికి ఉత్తరాన వేసుకునే వరండా దక్షిణం వైపు గది కన్నా కనీసం 2 అంగుళాల మేర తగ్గి ఉండాలి సుమా. తూర్పు మొహం ఇంటికి దక్షిణంగా వరండా వేసుకొని ఉత్తరాన ఇల్లు కట్టుకోరాదు. తూర్పు మొహం ఇంటికి దక్షిణంగా గదులు కట్టుకున్నప్పుడు ఉత్తరాన వరండా వదులుకొని తీరాలి. దక్షిణముఖంగా స్థలం రోడ్డు పక్కగా ఉన్నట్లయితే దక్షిణానే మాత్రం స్థలాన్ని కూడా విడవకుండానే మీ స్థలం హద్దు నుండి గృహం కట్టుకోవాలి. దక్షిణముఖంగా రోడ్డు పక్క స్థలంలో దక్షిణ వైపు దారి కొంత స్థలం వదిలినప్పుడు రోడ్డుతో స్థలం ఎక్కువ కనపడుతుంది కాబట్టి రోడ్డు పక్కన స్థలం వదలకూడదు. మీ స్థలానికి దక్షిణంగా మురుగు కాలువ ఉంటే తప్పనిసరిగా ప్రహరీ గోడ కట్టుకోవటం మంచిది. స్థలానికి ప్రహరీ నిర్మించుకున్న తర్వాతనే గృహ నిర్మాణాలు చేసుకోవటం శ్రేష్టం. దక్షిణముఖ స్థలంలో దక్షిణం వైపున ఉత్తరం కన్నా తక్కువ స్థలం వదులుకోవటం మంచిది. దక్షిణముఖ స్థలంలో ఉత్తరం కన్నా దక్షిణం మెరకగా ఉండి తీరాలి. దక్షిణముఖ గృహానికి ఉత్తరం వైపు వరండాకు గ్రిల్ పెట్టుకోవచ్చు. పెట్టుకోకపోయినా పెద్దగా నష్టము కూడా లేదు. దక్షిణముఖ గృహానికి పడమర తూర్పు దిశల్లో అవసరం మేరకు వరండాల్ని కట్టుకోవచ్చు. దక్షిణముఖ గృహానికి పడమర వరండాకు గ్రిల్ వేసి తీరాలి. దక్షిణముఖ గృహానికి తూర్పు వరండాకు గ్రిల్ వేయకపోయినా పర్వాలేదు. దక్షిణంలో ఉండేటువంటి గృహానికి పడమర వరండా వేసుకున్నా లేకపోయినా తూర్పు వరండా వేసుకోవచ్చు. దక్షిణముఖ గృహానికి తూర్పు పడమరలో వరండాలు వేస్తే పడమర కన్నా తూర్పు వరండా ఎక్కువ ఎత్తు పెట్టాలి. పడమర ముఖద్వారం గల స్థలంలో ప్రత్యేకంగా పడమర స్థలం వదలకుండా స్థలాన్ని హద్దు చేసుకొని గృహం నిర్మించుకోవచ్చు. పడమర హద్దు మీద గృహ నిర్మాణం చేసుకోవచ్చు, తప్పులేదు. పడమర స్థలానికి ముందు మురుగు కాలువలు కానీ మరే రకమైన పంట కాలువ కానీ ఉంటే స్థలానికి ముందుగా ప్రహరీ కట్టి తర్వాతే గృహ నిర్మాణం సాగించాలి సుమా. పడమర ముఖద్వారం గల స్థలంలో తూర్పు కన్నా పడమర స్థలం తక్కువగా వదిలి గృహ నిర్మాణం చేసుకోవటం ఉత్తమం. పడమర ముఖద్వారం గల గృహానికి పడమర వైపు వరండా వేసుకొని గ్రిల్లు పెట్టుకోవచ్చు. ఈ యొక్క పడమర దిశలో గృహానికి పడమర వరండాకు గ్రిల్లు పెట్టని సందర్భంలో తూర్పున వరండా ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. పడమర ముఖం గల గృహానికి ఉత్తర దక్షిణాల్లో వరండాలు ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు. పడమర ముఖద్వార గృహంలో ఉత్తర వరండా దక్షిణ వరండా కన్నా ఎత్తు తక్కువలో ఉండాలి. ఉత్తర ముఖపు స్థలానికి ఉత్తరాన రోడ్డు ఉన్న కొంత స్థలం, దక్షిణాన కూడా కొంత తక్కువ స్థలం వదిలి గృహం కట్టుకోవటం సర్వవిధ శ్రేయోదాయకం. ఉత్తరముఖం గృహానికి ఉత్తరాన వరండా ఏర్పాటు చేసుకుంటే
దానికి గ్రిల్లు పెట్టకపోయినా కూడా పర్వాలేదు. ఉత్తరం వైపు గృహానికి ఉత్తరాన వరండా ఉన్నది కాబట్టి దక్షిణాన కూడా వరండా ఏర్పాటు చేసుకోవాలనే సిద్ధాంతం ఏమీ లేదు. ఉత్తరముఖం గృహానికి పడమర వరండా నిర్మిస్తే తప్పకుండా గ్రిల్ ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తరముఖం గృహానికి చెందిన పడమర వరండాకు గ్రిల్ పెట్టదలచకపోతే తప్పనిసరిగా తూర్పున వరండా దించాలి. ఈ ఉత్తరం వైపు గృహంలో పడమర వైపు వరండా కన్నా తూర్పు వైపు వరండా ఎత్తు తక్కువలో ఉండాలి సుమా. వరండాలు వేసేవారు తూర్పు ముఖం ఇల్లు అయితే తూర్పు ఆగ్నేయంగా గది నిర్మాణం చేసుకోవాలి. దక్షిణ ముఖం పెట్టి గృహం కట్టేవారు దక్షిణాన వరండా వేయదలిస్తే దక్షిణ నైరుతిని గది కట్టి తీరవలసిందే. పడమర ముఖంగా గృహం నిర్మించేవారు పడమర వరండా ఏర్పాటు చేసుకున్నట్లయితే పడమర నైరుతిన గది కట్టడం మేలు చేస్తుంది. స్లాబులు చెక్కవైనా సరే దక్షిణం నుంచి ఉత్తరానికి పడమర నుంచి తూర్పుకు ఏర్పాటు చేసుకోవటం వాస్తుశాస్త్రరీత్యా సమ్మతవంతమైనటువంటి విశేషాంశం. ఉత్తరం నుండి దక్షిణానికి అడక వేస్తే ఉత్తరాన బరువు పెట్టినట్టు అవుతుంది కదా. మరి ఉత్తరం నుండి తూర్పు గోడ మీదకి అడక వేయటం వాస్తు దోషానికి కారణమవుతుంది. తూర్పున బరువులు పెట్టకూడదు. ఎప్పుడైనా సరేనండి, వాస్తుశాస్త్రంలో ముఖ్యమైన విషయం ఏంటంటే దక్షిణం వైపు పడమర వైపు అటకలు కట్టుకోవచ్చు. ఉత్తరం వైపు తూర్పు వైపు మాత్రం అటకల నిర్మాణం మంచిది కాదు. మీ యొక్క పడక గదిలో కూడాను అటకలు నిర్మాణం చేసుకోవాలి అనుకున్నప్పుడు దక్షిణ దిశలో అటక ఏర్పాటు చేసుకొని పైనుంచి కింద వరకు కూడాను చక్కగా స్టేర్ కేసులు లాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. తలగడ పెట్టేటప్పుడు దక్షిణ దిశగా పెట్టుకుంటాం. అయితే దక్షిణ దిశలో పైన అటక ఉంది చూసారా, మీ తలగడ దగ్గరికి రాకూడదు, ముందుకు జరిపే మీరు పడుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం పడక గదుల విషయంలో. అలాగే బీమ్ కింద నిద్రపోకూడదు, బీమ్స్ మధ్యలో వస్తాయి, అలా చాలా తప్పు అన్నమాట. ఇల్లు చూడు ఇళ్ళందం చూడు అన్నట్టుగా గృహంలోకి ప్రవేశించగానే అందమైనటువంటి ఆ గోడలకు తగిలించినటువంటి వివిధ రకాలైనటువంటి చిత్రపటాలు మనసుకు ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగించేవిగా ఉంటాయి. తూర్పు గోడకు మధ్యలో పడమర ముఖం చేసి లక్ష్మీ సహిత విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామి, సీతారాములు, సత్యనారాయణ స్వామి మొదలైన వాటిని మీ ఇష్టానుసారం ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు. తూర్పులో లామినేషన్లో ఉండేటువంటి ఫోటోల కన్నా కూడా అద్దాలతో ఉన్నటువంటి ఫోటోలు తగిలించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకము అనేటువంటి విషయాన్ని గుర్తిరగండి. ఆరోగ్యం, ఐశ్వర్యం, కోరిన కోరికలు నెరవేరటానికి ఈ యొక్క పటాలు మీకు సహకరిస్తాయి. గృహానికి ఉత్తర గోడకు దక్షిణం చూస్తూ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటో ఏర్పాటు చేయటం వలన సర్వ భయాలు, ఆందోళనలు అన్నీ కూడా తొలగిపోతాయి. శత్రు నాశనం అవుతుంది. మనం ఉత్తరానికి తిరిగి ప్రతినిత్యం కూడా నమస్కారం చేయటం ఉత్తమ ఫలితాన్ని ప్రసాదింపచేస్తుంది సుమ. ఉత్తరం మధ్యన గణపతి పటాలు సర్వసంపదలు ప్రసాదిస్తాయి అని చెప్పేసి శాస్త్రం. స్వామివారి తొండం మాత్రం కుడివైపుకు ఉండాలి. స్వామివారికి కుడివైపు ఉండాలి. ఎడమవైపేమో మోక్షాన్ని ఇస్తుంది, కుడివైపేమో ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని చెప్పేసి శాస్త్రం. మనం గృహంలో పూజా మందిరంలో కూడాను
కుడివైపు తొండం ఉన్నటువంటి వినాయకుని అర్చన చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. పడమరలో లక్ష్మీ సహిత నరసింహస్వామిని తూర్పు ముఖంగా ఏర్పాటు చేయాలి. అంటే పడమర దిశలో తగిలిస్తే తూర్పు ముఖంగా ఆయన చూస్తూ ఉంటాడు. పడమర తిరిగి ఆ స్వామివారికి నమస్కారం చేయటం వల్ల కుజదోషం, శనిదోషం, పెళ్ళిళ్ళు ఆలస్యంగా అవటం లాంటి సమస్యలున్నప్పుడు వాటి నివారణ, అలాగే అన్యోన్య దాంపత్యం చాలా చక్కగా ఉండటానికి ఆస్కారం ఏర్పడుతుంది. లామినేషన్ పటాలు కూడా ఈ పడమర దిశలో మంచివే. దక్షిణంలో మాత్రం ఎప్పుడూ కూడా పితృదేవత ఫోటోలు ఉండటం మంచిది. అలా పితృదేవతలు ఫోటోలను గనక దక్షిణం వైపు తగిలించి వాటికి దండలు అమర్చి నిత్యం కూడా నమస్కృతాంజలి గనక గడించినట్లయితే పితృదేవతల యొక్క ఆశీస్సుల యొక్క శుభ ఫలితం మీ వంశాన్ని అభివృద్ధికరమైన ప్రభావంలోకి పయనింపచేయటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమ. తూర్పు ఈశాన్యంలో షిర్డీ సాయిబాబా ఫోటోను, నంది సహిత పార్వతీ పరమేశ్వర కుటుంబం అంటే ఆ స్వామివారి యొక్క శైవతత్వ లక్షణ రీత్యా పార్వతీదేవి, పరమేశ్వరుడు, అలాగే కుమారస్వామి, వినాయకుడు వీళ్ళందరూ కలిసి ఉన్న కుటుంబం. ఈ యొక్క ఫోటో ప్రతి ఇంట్లో కూడాను ఈశాన్య దిశలో తగిలించండి. తూర్పు ఈశాన్యంలో తగిలిస్తే పడమర చూస్తూ ఉంటుంది ఆ కుటుంబం యావత్తు కూడాను. అటువంటి ఫోటో దేవతా మందిరంలో కూడా ఉండవచ్చు. ఇది సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని, ఆత్మీయత, అనురాగ తత్వాన్ని కుటుంబంలోని వ్యక్తులందరూ కూడాను చిరకాలం సుఖ సంతోషాలతో వర్ధిలింప చేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అన్ని రకాలైనటువంటి సంపదలు, వస్తు వాహనాదులు కూడా మనకు లభ్యపడతాయి. గృహంలో అందం కోసం రకరకాల ఫోటోలు తగిలిస్తూ ఉంటారు. కానీ ఉండకూడని ఫోటోలు కూడా ఉన్నాయి. వాస్తు సంప్రదాయ రీత్యా ఎటువంటి ఫోటోలు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుందాం. సర్పాలు, పాములు, అలాగే ఎండిపోయినటువంటి ప్రకృతి సౌందర్యం కలిగినటువంటివి, డ్రాగన్, కప్పలు మొదలైనవి అనర్థదాయకమైనటువంటి ఫోటోలుగా గుర్తెరగండి. గుర్రాల ఫోటో ఇంట్లో ఉండకూడదు. అదే హయగ్రీవుని యొక్క ఫోటో మాత్రం పూజా మందిరంలో ఉండొచ్చు. హయగ్రీవుడు వేరు, గుర్రం వేరు. సాక్షాత్తు విష్ణుతత్వం, హయగ్రీవ ఉపాసన. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. హయగ్రీవుడు ఫోటో ఇంట్లో ఉంచి ఏ విద్యార్థి అయితే నిత్యం హయగ్రీవుణ్ణి నమస్కారం చేస్తారో వారికి జ్ఞానం, విద్యలో రాణించేటువంటి విధి విధానం వస్తుంది అంటోంది శాస్త్రం. ఉగ్రమూర్తిత్వం కలిగినటువంటి కాళి, చండి, శక్తి కలిగినటువంటి పటాలు, ఉగ్రస్వరూపాన్ని వ్యక్తీకరించేటువంటి దేవతామూర్తుల యొక్క ఫోటోలు కూడా ఇంట్లో ఉండకూడదు. దానివల్ల ఎప్పుడు కోపతాపాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. మాట్లాడితే అరుస్తూ ఉంటారు. ఐశ్వర్యయుక్తమైనటువంటి నెమలి, దేవతా స్వరూపతత్వంలో విరాజిల్లేటువంటి గోవు, ఇటువంటి ఫోటోలు ఇంట్లో ఉండటంలో తప్పులేదు. కీకారణ్యాల వంటి చిత్రాలు ఇంట్లో మాత్రం అమర్చకండి. గడపలకు, ద్వారాలకు నలుపు, బూడిద రంగులు మాత్రం వేయద్దు. నలుపు, బూడిద రంగు కర్టెన్లు, దుస్తులు కూడాను నిషేధమే. ఇవి సుఖ సంతోషాలను దూరం చేస్తాయి అంటోంది వాస్తుశాస్త్రం. వాస్తుశాస్త్రరీత్యా మీరు పూజ చేసే మందిరంలో ఆ పూజ చేసేటువంటి విగ్రహాలు కూడాను మీ బొటన వేలు సైజ్ అంతవే ఉండాలి. మరీ భారీ
ఎత్తులో ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఉండటం మంచిది కాదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. పంచమవేద స్థాయి భారతం ఎందుకు పొందింది అంటే భీష్ముడు మాట్లాడాడు కాబట్టి. భీష్ముడు మాట్లాడకపోతే ఈ స్థాయి వస్తుందా అంటే చెప్పలేం. అందుకే భీష్ముని యొక్క మాటలకు అందులో అంపశయ్య మీద పడుకుని మాట్లాడాడు మహానుభావుడు. ఆ మాటలు అంత శక్తివంతములయ్యాయి. ఆయన మాట్లాడితే ధర్మరాజు గారికి మనశ్శాంతి కలిగింది. అందుకే రామాయణంలో సుందరకాండ ఎంత శక్తివంతమో మహాభారతంలో శాంతి పర్వము అనుశాసనిక పర్వము అంత శక్తివంతములు. కాబట్టి కృతజ్ఞుని కుబుద్ధి అంటే ఆయన ఒక నిర్ణయం చేసుకుంటూ ఉంటాడు. ఏదో ఆలోచన వస్తుంది, ఓ నిర్ణయం చేస్తాడు. ఆ నిర్ణయం చేయడానికి ప్రాతిపదిక ఉండదు. ఒక నిర్ణయం చేయడానికి ఓ ప్రాతిపదిక ఉండాలి. ఏమిటి ప్రాతిపదిక? అది ధర్మమా కాదా? ధర్మమా కాదా ఎలా నిర్ణయిస్తావు? నీకు తెలిస్తే వేదం అంగీకరిస్తుందా? నీకు వేదము తెలియదు. స్మృతి అంగీకరిస్తుందా? స్మృతి తెలియదు. పురాణంలో విన్నటువంటి కథలని బట్టి ఇటువంటివి చెయ్యవచ్చా? పోనీ పురాణాలు వినలేదు. పెద్దలు ఇటువంటి పనులు చేస్తారా? మంచి నడవడి కలిగిన వారు ఇటువంటి పనులు చేస్తారా? పోనీ మంచి నడవడి కలిగిన వారు ఎలా ఉంటారో నీకు తెలియదు. అంతరాత్మ ఒకటి ఉంటుంది, తప్పు అలా చేయకని చెప్తూ ఉంటుంది. అంతరాత్మ ప్రబోధం. ఈ 5 దృష్టిలో పెట్టుకుని నిర్ణయం చెయ్యాలి. అంతేకాని అంతరాత్మ కంఠం కూడా నొక్కేసి నువ్వు నిర్ణయం చేసుకుని పాడవకూడదు. 5 పాటించి నిర్ణయించుకున్నవాడు బుద్ధిమంతుడు. ఈ 5 పక్కన పెట్టేసి నాకు సంతోషం కాబట్టి నీ చేసేస్తాననడం బుద్ధిహీనుడు. బుద్ధిహీనుల వద్ద నేనుండను, బుద్ధిమంతుల వద్ద నేనుంటాను. కాబట్టి కుబుద్ధి వర్జింతు ఎంగిలి వర్జించి ఇలువాడి ఘటశుద్ధి కలిగిన కాంతలందు నిల్తు. ఈ పైన చెప్పినవి సాధారణంగా పురుషులకు అన్వయం, స్త్రీలకి కూడా అన్వయం కొంతవరకు. ప్రత్యేకించి స్త్రీల విషయం మాట్లాడుతోంది లక్ష్మీదేవి. ఆవిడంది గృహమునకు సంబంధించినటువంటి శౌచము, గృహమునకు సంబంధించిన శాస్త్రమును ఎవరు పాటిస్తారో అటువంటి స్త్రీల యందు నేను ఉంటాను. గృహమునకు సంబంధించిన శాస్త్రం అన్న మాటకి ఏమిటి అర్థం అంటే, ఇంటికి బంధువుల్ని పిలవాలంటే పురుషుడికి ధైర్యం ఎక్కడిది? అతిథి పిలవాలంటే ధైర్యం ఎక్కడిది? తన గౌరవం నిలబడాలంటే ధైర్యం ఎక్కడిది? ఆమె నుండే వస్తుంది. తానొక మంచి పని చెయ్యాలి. తానొక మంచి పని చేసేటప్పుడు తనకి వ్యక్తిగతంగా ఉన్న చాలా సమయాన్ని ధారపోసేయాలి. అవి చేయకపోతే ఆయన కూడా ముచ్చట్లాడుకుంటూ కూర్చోవచ్చు ఇంట్లో. కానీ ఆయన పని చేయడం కోసం ఎక్కువ ఇంట్లో కూడా మాట్లాడకుండా చాలా సమయాన్ని వేరొక ప్రయోజనానికి వెచ్చిస్తున్నాడు. ఆయన అలా వెచ్చిస్తున్నా పోన్లే, ఆయనకి అది ఇష్టం, ఆయనను అలా బ్రతకని, ఆయన వెంట నేను ఉంటాననడం తప్ప దీని వలన విసిగెత్తిపోతాను, మీరు ఇది మానేయండి, హాయిగా ఇద్దరం ముచ్చట్లు ఆడుకుంటూ మేడ మీద కూర్చుందామని ఆవిడంటే ఈయన ఏం చేయగలడు? ఈయన చేయగలడా చేసే మంచి పనులు? ఆమె వెనక దన్నుగా ఉంది కాబట్టి చెయ్యగలిగాడు. అంటే నిజానికి ఏ ఇంట ఏ పురుషుడు ఏ గొప్ప పని చెయ్యగలిగినా వెనక ఆమె ఉండబట్టే. కాబట్టి ఆమె అలా నిలబడగలిగినదై ఇల్లాలి యొక్క వైభవాన్ని తెలుసుకుని అసలు ఆయన విజయము వెనక నేనున్నాను కాబట్టి నడుస్తోంది అని తెలుసుకున్నదై ఉండగలిగితే అప్పుడు ఆ ఇల్లు శోభాయమానంగా ఉంటుంది. మీరు కొందరిని చూడండి, 5 కొడుకులు ఉంటారు, 5 కోడళ్ళు ఉంటారు, 4 కూతుళ్ళు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు, ఇంతమంది వియ్యాలారు ఉంటారు. ఎవ్వరితో ఒక మాట తేడా కూడా ఉండదు, ఎంతో సంతోషంగా ఉంటారు. దానికి అంతటికీ ప్రధాన కారణం ఎవరో తెలుసా? నిజానికి పురుషుడు కాదు, ఆ ఇంటి ఇల్లాలు. ఆమె ప్రేమ, ఆమె అందరినీ కూడగలుపుకుంటుంది. ఎందుకో తెలుసా? అక్కర్లేని చీకాకులు అవి ఇంట్లో బయలుదేరితే ఆయన అశాంతి పొందితేది ఆయన ఆరోగ్యానికి భంగకరం. నాకు కావలసిందా ఆయన, నా పసుపు కుంకాలు. ఆయన సంతోషంగా ఉండాలి. చిన్న చిన్నవి ఏ ఉన్నా ఆమె జీర్ణం చేసేసుకుంటుంది తప్ప బయట కూడా అందం. ఒక్కొక్క ఇల్లాలు అలా నిలబడిన కారణం చేత కుటుంబాలు నిలబడతాయి. ఏ ఇంట అయినా
గొప్ప ప్రశాంతత సాధారణంగా దేని వలన వస్తుంది అంటే ఆ ఇంటి ఇల్లాలి గొప్పతనం. అది అంత తేలికైన విషయం ఏం కాదు, అది వాళ్ళ గొప్పతనం. నిజంగా కూడా వాళ్ళ ఓర్పు, వాళ్ళ మర్యాద, వాళ్ళ ప్రేమ, బంధువుల్ని కలుపుకోవడం, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ ప్రేమ, అది లేనినాడు ఏ పూర్ణత్వం ఉంటుంది? అందుకని ఆ ఇంటికి సంబంధించిన విషయముల మీద తన కర్తవ్యమునందు నిష్ట కలిగి ఉండి ఘటశుద్ధి అంటే పాత్రలు శుభ్రంగా ఉన్న ఇంట్లో ఉంటారు. పాత్రలు శుభ్రంగా ఉండడం అంటే ఏమిటి? ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని అంటారే, ఎక్కడ చూసినా ఇంగిలి గిలాసులు, ఎక్కడ చూసినా ఇంగిలి గిన్నెలు, అలా ఉండడానికి అవకాశం ఉండేది ఎక్కడ అంటే ఒక్క పసిపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం క్షమార్హం. ఎందుకంటే పసిపిల్లలు ఉన్నారనుకోండి, ఆ ఇంట ఎక్కువ పాత్రలు వాడవలసి ఉంటుంది. తల్లికి చాలా ముఖ్యమైన పనులు ఉంటాయి ఆ పసిపిల్లలతో, అప్పుడు ఉన్నా అది ఎవరూ తప్పట్టరు. కానీ తగినంత అవకాశం ఉండగా ఇంట్లో పాత్రలన్నీ మకిలి పట్టి ఉండకూడదు. అలా ఉంటే ఇంటికే కదండి అనారోగ్యం. కాబట్టి ఇంటి పాత్రల యొక్క శుద్ధిని బట్టి నేను ఆ ఇంటి ఇల్లాలి వైభవాన్ని గమనించి ఆమె యందు నిలబడతాను అని లక్ష్మీదేవి అంటూ, ఎటువంటి వారి యందు ఉండను వల్లభ ప్రతికూల అయిన దానికి కాంద్యానికి భర్త ఎతి అంటే తాను పెతి అనాలని. అంటే వ్యతిరేకించకూడదా అండి అంటే నేను మీకు ఒక మాట చెప్తాను, వ్యతిరేకించి తీరవచ్చు, ఏమీ అభ్యంతరం లేదు అందులో. నిజానికి ఒక్కొక్కసారి భర్తకు వచ్చిన ఆలోచన కన్నా భార్యకి మంచి ఆలోచన వస్తుంది. వస్తే దానికి ఏం అనుభవం ఉండక్కర్లా, పెద్ద చదువుకోక్కర్లేదు కూడా. శభాష్, మంచి మాట చెప్పావే, నువ్వు చెప్పింది బాగుంది, తప్పకుండా నువ్వు చెప్పినట్టు చేద్దాం అని భర్త అంగీకరించగలగాలి. తానొక మాట అందనుకోండి, నువ్వు చెప్పింది తప్పు, ఇలా ఆలోచించు, ఇలా చేస్తే బాగుంటుంది అన్నాడు అనుకోండి, అవును ఆయన చెప్పింది బాగుంది కదా అని ఆమె అంగీకరించగలిగి ఉండాలి. అంతేకాని ఎప్పుడూ ఎవరో ఒకరి మాటే చెల్లాలన్న పెంకితనం పనికిరాదు. అది భర్త విషయంలోనైనా దోషమే, భార్య విషయంలోనైనా దోషమే. 24 గంటలు నా మాట నిలబడాలని భార్య అనుకోకూడదు, నా మాటే నిలబడాలని భర్త అనుకోకూడదు. ఒక అభిప్రాయం అడిగి బాగా చెప్పింది అనుకున్న నాడు మంచి మాట చెప్పావు, ఆచరిద్దాం. చెప్పలేదు అనుకున్న నాడు నింద చేయడం కాదు, ఇది ఇందుకొద్దు, ఇలా ఆలోచన చెయ్యి, ఇలా చేద్దాం. ఆమె అంతకన్నా బాగా ఆలోచన చేసి రేపు నీకు ఇంకొక మంచి ఆలోచన చెప్పచ్చు. అంతే తప్ప ప్రతిదానికి భర్తకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఆ భావన అంటే, సాధారణంగా లోకంలో ఏమిటంటే ఉండకూడని పెద్ద దోషం ఏమిటంటే, తనకన్నా పైన ఎవరు ఉంటారో వారు తనకన్నా అసమర్థులన్న భావన కొంతమందిలో ఉంటుంది. మా నాన్నగారికి ఏం తెలియదండి, ఆయన అమాయకుడు, ఒక భావన. మా ఆవిడికి ఏం తెలుసు, అదో భావన. మా ఆయనకి ఏం తెలుసు, అదో భావన. ఇంకా నీ పైన ఉన్నవాడు ఎవరికి ఏమీ తెలియదు, ఎక్కడున్నా నీకే తెలుసా అన్నీ, ఇంకా ఎవరికి ఏమీ తెలియవు, నీకే తెలుసా. ఒదగడంలో గొప్పతనం ఉంది కదా. మంచినీళ్ళు ఎందుకు గొప్పవయ్యాయి? ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రలోకి ఆ రూపంలో ఇముడుతాయి. నువ్వెక్కడ కూర్చున్నావో ఆ స్థానంలోకి ఇమిడిపోవాలి, అప్పుడే అందం. ఆ ఇమడలేకపోతే ఇబ్బంది. అయిన దానికి ఆయన అన్నీ అంతే, ఆయనకి ఏం తెలీదు, ఆయన అలాగే మాట్లాడతారు అన్న మాట ఇటువైపు నుంచి రాకూడదు, అంటే భార్య వైపు నుంచి రాకూడదు. అయిన దానికి కాందానికి ప్రతిదానికి భార్యని నింద చేయడం భర్త వైపు నుంచి ఉండకూడదు. కాబట్టి అలా వల్లభ ప్రతికూలురైనటువంటి స్త్రీల యందు నేను ఉండను. నిష్ఠురాత్మలు, నిష్ఠురాలంటే అవతల వారి యందు తప్పు పట్టడానికి నిజంగా వాళ్ళు యోగ్యులేనా, అది వాళ్ళ తప్పు వల్ల జరుగుతోందా ఆ ఇబ్బంది అన్నది ఆలోచించకుండా వాళ్ళ తప్పు ఏముందని తెలిసిండి కూడా వాళ్ళని నింద చేస్తూ ఉండడం, అది అస్సలు అంగీకారయోగ్యము కాదు. నేను ఉండనటువంటి వాళ్ళ దగ్గర అంది లక్ష్మీదేవి. నిష్ఠురాత్మ అంటే ఇది అవతల వారి దోషము కాదు అని తెలిసిండి వారిని నింద చేస్తూ ఉండడం. ఏమిటి ప్రయోజనం దానివల్ల అంటే, అలా ఉండకూడదు సుమా. నిజానికి లక్ష్మీదేవి ఉండాలంటే మనం చక్కదిద్దుకుంటే మనమే ఆవిడ తప్పకుండా వస్తుంది సుమా అని భీష్మాచార్యుల వారి యొక్క ఉవాచ. అన్యమందిరగామిని, ఎప్పుడు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్ళిపోవాలి, తన ఇంట్లో తాను ఉందామని అనుకోకపోవడం.
అధిక నిద్ర అయిన మానిని, ఎప్పుడూ నిద్రే, ఎప్పుడూ పడుకోవడమే, దొరకదు, నేను వదిలిపెట్టేస్తాను, అలాంటి చోట ఉండను అంది లక్ష్మీదేవి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర